నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళది ఈవెంట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది అన్నమాట. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు. May 7th వాళ్ళ ఈవెంట్ ఏదైతే ఉందో స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం వాళ్ళు ఒక పెన్ ఇట్లా స్కెచింగ్ చేస్తున్నట్టు ఒక ఆర్ట్లాగా చూపించి 7:30 PM అయితే స్టార్ట్ అవుతుంది, అంటే సాయంత్రం పూట. సో ఈ ఈవెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంది, ఏం కథలు ఉన్నాయని సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. మోస్ట్ కేసెస్లో వాళ్ళ ట్యాబ్లెట్స్ గురించి, కొత్త గ్యాజెట్స్ గురించి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ మీట్ నుంచి అన్నమాట. సో గూగుల్ మీట్లో మంచి ఫీచర్ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఏంటంటే మీరు లాగౌట్ కాకుండా డైరెక్ట్గా స్విచ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. సో అన్ఇంటరప్టెడ్ కాకుండా సో వాళ్ళ వేరే డివైస్ నుంచి లాగిన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. డైరెక్ట్ మీకు స్విచ్ ఆప్షన్ వస్తుంది. స్విచ్ నొక్కగా స్మార్ట్ ఫోన్ వేరే డివైస్ అనేది కొట్టేస్తే మీకు స్విచ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో బిగినర్స్కి చాలామందికి చాలా మంచి యూస్ఫుల్ అప్డేట్ అనుకో. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది జెమినై అనే AI ఉంది కదా, ఇది Android 10 యూజ్ చేసే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే ఓల్డర్ ఆండ్రాయిడ్ వర్జన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే మనం అంటారు. ఇక్కడ మనం ఏం గమనించాల్సింది ఏంటంటే AI అయితే ఉంది, కానీ ప్రాసెసర్ల ఈ కొన్ని NPU కోర్స్ అవి ఏం లేవు. ప్లస్ ఇంటర్నెట్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ హీట్ అయితే కొంచెం కావచ్చు బై. Android 10 లెవెల్ అయితే కష్టం, కానీ Android 12 అండ్ ఎబోకి అయితే ఈజీగా ఉంటుంది కొన్ని ఫీచర్స్ యూజ్ చేయడం వల్ల, కానీ టెక్నిక్స్ వల్ల. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు యూజ్ చేసే వాళ్ళు కూడా మొత్తం బేసిక్ ఏదైతే జెమినై ఏదైతుందో బేసిక్ యూజ్ చేస్తారు కాబట్టి దాంట్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, స్మూత్గా రన్ అవుతుంది అనేసి అయితే చాలామంది ఆర్టికల్స్ అయితే రాస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళు రెడ్మీ Note 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో వరల్డ్ ఛాంపియన్షిప్ ఎడిషన్ అయితే ఇండియాలో 13 ఏప్రిల్కి లాంచ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక మంచి చిన్న పోస్టర్తో పాటు కూడా ప్రొవైడ్ చేసిరన్నమాట. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫుట్బాల్ సంబంధించిన లింక్ లేకపోతే ఛాంపియన్షిప్ ఎడిషన్ తీసుకోవాలనుకుంటే ఇట్లా ఇది ఒక మంచి ఆప్షన్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది ఎపిక్ ప్రాసెసర్లు ఉంటాయి కదా, సో దాంట్లో 3D VCacheకి సంబంధించిన లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. దీంట్లో ఎపిక్ 38 PX మోడల్, తర్వాత 4484 4585 PXకి సంబంధించిన వీటికి 3D VCache ఉంటుంది. సర్వర్ సంబంధించిన ప్రాసెసర్లు అనమాట. అవి 3D VCacheతో పాటు వస్తుంది, బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయట కన్ఫర్మ్ న్యూస్ కాదు కాబట్టి అంటే చిన్న గోరంతా లాగా చూసుకోండి, కన్ఫర్మ్ న్యూస్ కాదు కాబట్టి అన్నమాట. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మోర్టల్ కాంబాట్ లెవెల్ అనే గేమ్ మీకు అవైలబుల్ ఉందన్నమాట. 269 రూపాయలకి. గేమ్ బాగుంటుంది, కానీ ముందు చెప్తున్నా ఇది కొంచెం గారీనెస్ ఉంటుంది. 18+ గేమ్ అనమాట. 18+ ఏందన్నా చిన్నది ఫైటింగ్ గేమే, కానీ ఫైటింగ్ గేమే కానీ వాళ్ళు డైరెక్ట్గా స్కల్స్ని క్రష్ చేయడము, బోన్స్ బాడీలకి కానీ తీయడం, అది కొంచెం గోరీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. 18+ కంపల్సరీ Windows 10 అయితే ఉండాలా. అండ్ i5 7th generation i5 1st generation AMD Phoenix 4 8GB RAM GTX 670 GPU 10 సిరీస్ది 1050 DirectX లెవెల్ కంపల్సరీ అనమాట. ఈ గేమ్ రన్ కానీ ఇంకే పర్లేదు, డీసెంట్గా ఆడుకోవచ్చు. అండ్ మీరేమనుకుంటారు గేమ్ గురించి, ఆడడానికి కింద కామెంట్ అయితే వేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.